గతంలో యామినీ శర్మ పేరుతో కొన్ని పరభాషా చిత్రాల్లో నటించిన ఇంద్రాణి దావులూరి వివాహానంతరం అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే భారతీయ నృత్య శిక్షణాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం అందెల రౌమిది. పేరుకు భిన్నంగా ఎలాంటి స్టడీ చేయకుండా నిశ్శబ్దంగా ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలైంది. నృత్య ప్రధానమైన అందెల రౌమిది సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే 5 భారతీయ నృత్య రీతుల్లో తన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని తపన పడే వ్యక్తి పావని. రమేష్తో వివాహమైన తర్వాత అయిష్టంగానే అమెరికా వెళ్తుంది. అక్కడ భర్త సహకారంతో డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఓ ఏడాది పాటు పిల్లలు వద్దనుకుంటుంది. అనుకోని ఉపద్రవంతో ఆమెకు ఆపరేషన్ జరుగుతుంది. దాంతో ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని వైద్యులు చెబుతారు. వారసుడి కోసం రమేష్ను మరో పెళ్లి చేసుకోమని అతని తల్లి ఒత్తిడి చేస్తుంది. మరి అంతర్జాతీయ స్థాయిలో తన నృత్య కళను ప్రదర్శించి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న పావని కోరిక తీరిందా? రమేష్ భార్యకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడా? క్లిష్ట సమయంలో పావనికి చేదోడుగా నిలిచిన భరద్వాజ్ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మిగిలిన సినిమా. వాస్తవం మాట్లాడుకోవాలంటే నృత్య ప్రధానంగా వచ్చే ఇలాంటి సినిమాలకు ఇవాళ ఆదరణ అంతంత మాత్రమే. అయితే తమ ప్రతిభను చాటుకోవడం కోసం రిస్క్ చేసి మరీ ఇంద్రాణి వంటి వారు సినిమాలను తీస్తున్నారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోయినా ఒక్కోసారి అవార్డుల రూపంలో వారికి కొంత స్వాంతన లభిస్తుంటుంది. అందెల రౌమిది సినిమా కూడా విడుదలకు ముందే DC సౌత్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డెబ్యూ ఫిలిం, ఇండియా ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఉమెన్ మేడ్ ఫిలిం, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్ పురస్కారాలను గెలుచుకుంది. ఇక సినిమా విషయానికొస్తే చాలా భాగం షూటింగ్ అమెరికాలోనే జరిగింది. ఓ యాక్సిడెంట్తో సినిమా మొదలై ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది. కథలో కొత్తదనం పెద్దంత లేకపోయినా స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంది. ఓ లక్ష్యం దిశగా సాగే మహిళలు ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది. పరిమితమైన బడ్జెట్లో సినిమాను పూర్తి చేసినట్టు అర్థమవుతోంది. నటీనటుల విషయానికొస్తే గతంలోనే నటనానుభవం ఉన్న ఇంద్రాణి దావులూరి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చింది. ముఖ్యంగా ద్వితీయార్థంలో సెంటిమెంట్ సీన్స్ను చక్కగా చేసింది. దర్శకురాలుగాను తన ప్రతిభను చాటుకుంది. ఆమె తల్లిదండ్రులుగా IDPL నిర్మల, తనికెళ్ల భరణి నటించారు. భర్తగా విక్రమ్ కొల్లూరు, అత్తగారిగా జయలలిత, స్నేహితుడిగా ఆదిత్య మీనన్ యాక్ట్ చేశారు. కార్తీక్ కొడకండ్ల స్వరాలు, వెంకటేష్ పట్వారి నేపథ్య సంగీతం బాగున్నాయి. SK భూపతి, హర్ష్ మహదేశ్వర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి సినిమాలకు థియేటర్లో పెద్దంతగా ఆదరణ లభించదనే గ్రహింపు మేకర్స్కు ఉన్నట్టుంది. అందుకే పరిమితమైన స్క్రీన్స్లోనే దీన్ని ప్రదర్శిస్తున్నారు. నృత్యంలో ప్రవేశం ఉన్నవారు, నృత్యాన్ని ఇష్టపడేవారు OTTలో స్ట్రీమింగ్ అయినప్పుడైనా ఈ సినిమాను చూస్తే ఆనందిస్తారు.